థైరాయిడ్ గ్రంథిలో చిన్న చిన్న గడ్డలు ఏర్పడినప్పుడు కణితుల్లాంటి కణజాలం పెరుగుతున్నప్పుడు ఇప్పటిదాకా అయితే సర్జరీ మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉండేది. ఆపరేషన్ చేసి థైరాయిడ్లో సగభాగం వరకు తొలగించేవాళ్ళు. అయితే ఇటీవలి కాలంలో సర్జరీకి బదులుగా అబ్లేషన్ అనే సరికొత్త చికిత్స ఒకటి మనకు అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో సర్జరీ లేకుండా ఎలాంటి కోత పెట్టకుండానే థైరాయిడ్ గ్రంథిలో గడ్డల్ని కణితుల్ని సులువుగా తొలగించవచ్చని చెబుతారు డాక్టర్లు. థైరాయిడ్కు కోతలేని చికిత్స అబ్లేషన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అనే ఒక కొత్త టెక్నిక్ కొత్తదేం కాదు, చూస్తే ఒక 20 years నుంచి కూడా కొరియాలో చేస్తున్నారండి. ఈరోజు ఇప్పుడు వరల్డ్ వైడ్ అడాప్ట్ అయింది ఈ టెక్నిక్. ఈ టెక్నిక్ అనేది ఒక ఇమేజ్ గైడెడ్ ట్రీట్మెంట్ అండి. ఒక చిన్న పిన్ హోల్తో ఆర్ఎఫ్ అబ్లేషన్ నీడిల్ వస్తుందండి. ఆ నీడిల్ని పెట్టి మనము ఈ థైరాయిడ్ నాడ్యూల్ లోపలికి వెళ్ళి చిన్న కరెంట్స్ పాస్ చేసి అక్కడ హీట్ జనరేట్ చేసి ఆ టిష్యూని కిల్ చేస్తామండి. ఈ టిష్యూ చనిపోయిన దానివల్ల ఆ థైరాయిడ్ నాడ్యూల్ సైజు తగ్గి కాస్మెటిక్ కన్సర్న్స్ కానీ ఈ కంప్రెషన్ వల్ల ఉండే కన్సర్న్స్ కానీ ఈ రెండు కూడా తగ్గడం అనేది జరుగుతుందండి. దీంట్లో ఎలాంటి స్కార్ కానీ అనస్థీషియా కానీ యూస్ చేయం కాబట్టి ఈ ప్రొసీజర్కి క్విక్ రికవరీ ఉంటుందండి. ఈ ప్రొసీజర్ అప్పుడు పేషెంట్ కూడా లేసే ఉంటారు. సో ఈ మేజర్ అడ్వాంటేజ్ ఇప్పుడు చాలామంది యంగ్ ఉమెన్లో కూడా మనం చూస్తుంటాము, నెక్ దగ్గర స్కార్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళకి ఇది ఎక్సలెంట్ ప్రొసీజర్ అండి. కొంతమంది పేషెంట్స్ సర్జరీ వద్దనుకొని దాని రిస్క్స్ అవాయిడ్ చేయడానికి కూడా ఈ నాడ్యూల్స్ని ట్రీట్ చేయకుండా ఉంటారండి. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ నాన్ సర్జికల్ ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి దీంట్లో ఈ ప్రొసీజర్తో ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ నర్వ్ ఇంజురీ అనేది ఈ రికరెంట్ లారింజియల్ నర్వ్ ఇంజురీ అనేది చాలా రేర్ అండి. అంటే లెస్ దెన్ 0.5% అని చెప్పొచ్చు. ఆర్ఎఫ్ అబ్లేషన్ చేసిన థైరాయిడ్ నాడ్యూల్స్కి జనరల్గా పోస్ట్ ప్రొసీజర్ మీరు ఒక 6 months తర్వాత మళ్ళీ అల్ట్రాసౌండ్ చేస్తే ఇంచుమించు 80% సైజ్ తగ్గడం అయితే జరుగుతుందండి. సో సక్సెస్ రేట్ మనం ఆల్మోస్ట్ 100% అని చెప్పొచ్చు. మేబీ ఒక స్మాల్ ఒక 10 to 15% వాళ్ళకి ఈ 80% సైజ్ రిడక్షన్ అనేది రాకపోవచ్చు. ఒక 50% 40% సైజ్ రిడక్షన్ రావచ్చు. ఇలాంటి పేషెంట్స్ కూడా మనము ఈ ప్రొసీజర్ మళ్ళీ సేఫ్గా ఆఫర్ చేయొచ్చు అండి. సెకండ్ టైం కూడా అబ్లేషన్ చేయొచ్చు.